హే గైస్, నేను మీ భద్రాని. వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీ అందరితో పంచుకోవాలని వీడియో అయితే చేస్తున్నాను. కాకపోతే మనకి ఈ వైఎస్ఆర్ చేతి ఏ రోజు రిలీజ్ అవుతుంది ఏంటి, వీళ్ళందరికీ చేయుత రాదు. ఎందుకు వీళ్ళందరికీ చేయుత రాదు అని అయితే చెప్తున్నాను. ఈ లిస్ట్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో ఈరోజు వీడియోలో ఉండబోతుంది. సో క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే అధికారికంగా వచ్చి అది మనకి జెన్యూన్ అయితేనే 100% మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఈ చేయుతకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ముందుగా మనం వైఎస్ఆర్ చేయుత చూసుకున్నట్టయితే గ్రామ వార్డు సచివాలయంలో ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ మీది కనుక ఇన్యాక్టివ్ లిస్ట్లో పేరు ఉంటే 100% మీకు వైఎస్ఆర్ చేయుత డబ్బులు అనేది రాదు. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకా మనకి నెక్స్ట్ గవర్నమెంట్ ఇదే ఫామ్ అయితే మనకి ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల మీకు ఫెయిల్యూర్ అయినా మళ్ళీ 6 నెలలకి అంటే మనకి బయాన్యంలో రిలీజ్ చేస్తారు. కానీ ప్రజెంట్ వచ్చిన సిచ్యువేషన్ ప్రకారం ఎవరికైతే యాక్టివ్ అనేది ఉంటే వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది. ఇన్యాక్టివ్ అని ఇన్ కేసు ఎవరికైనా వైఎస్ఆర్ చేతి వచ్చినట్టయితే వెంటనే బ్యాంక్కి వెళ్ళి యాక్టివ్ అయితే చేయించుకోండి. సో క్లారిటీగా వినండి, నేను మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను. సచివాలయంలో ప్రజెంట్ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ ఉన్న లిస్ట్ అయితే వచ్చింది. అందులో మన పేరు కనుక ఉంటే మనకి డబ్బులు అనేది రాదు. వెంటనే బ్యాంక్కి వెళ్ళి యాక్టివ్ చేయించుకోండి. యాక్టివ్ చేయించుకోవాలన్నా 24 అవర్స్ నుంచి 72 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది మీ సచివాలయంకి అయితే వెళ్ళండి. సో ఇకపోతే వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి రిలీజ్ డేట్ అనేది మనకి ఈ నెల 16వ తేదీన అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ అయితే ఈ నెల 16వ తేదీన వైఎస్ఆర్ చేయుత రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ కొత్త డేట్ అనేది వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి. జై హింద్.